హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఒక హౌస్ వైఫ్‌గా మరి నేను చేసుకునే పనులు తప్పించి రోజు మరి వీడియోస్ అంటే ప్రత్యేకించి మరి ఇంకా ఏముంటాయండి? ఇంటి దగ్గర చేసుకునే పనులే కదా! ఉదయం లేచిన దగ్గర నుంచి మరి సాయంత్రం వరకు కూడా మరి నేను చేసుకునే పనులే మరి నేను వీడియోస్ రూపంలో అయితే చేసి పెడుతున్నాను. పనుల గురించే చెప్తూ వెళ్తుంటే మరి బోరింగ్ అనిపిస్తుంది కదండీ! అందుకనే నా విషయాలు కొన్ని అయితే మరి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విషయాల సంగతి మాకెందుకమ్మా, మాకు చాలా పనులున్నాయని అయితే మరి మీరు అనుకోకండి. ఎందుకంటే మరి ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటే లైఫ్ అనేది ముందుకు ఎలా లీడ్ చేయాలనేది ఒక అవగాహన అంటూ వస్తుంది కదండీ! ఎందుకంటే మనం ఏదైనా సమస్య గుండా వెళ్ళినప్పుడు, ఏదైనా బాధ గుండా వెళ్ళినప్పుడైతే మరి పక్క వాళ్ళ విషయాల గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నామనుకోండి, మనం వెళ్తున్న దారిలోనే మరి వాళ్ళు కూడా వెళ్తూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనకు కలిగిందే బాధైనా ఏదైనా వాళ్ళకి ఉండొచ్చు. వాళ్ళ అనుభవాల గురించి కొన్ని అయితే మనతో చెప్పినప్పుడైతే మన సమస్యకి కూడా ఒక సొల్యూషన్ అంటూ దొరుకుతుంది కదండీ! మనకు మనం పడే బాధ కన్నా ఎదుటివారిలో మనం ఆ బాధను చూసినప్పుడు వాళ్ళు ఎలా రిలీఫ్ అయ్యారనేది వాళ్ళని చూస్తే మనం కూడా చాలా వరకైతే మరి రిలీఫ్‌గా ఉండొచ్చు. ప్రాణాన్నయితే కుదురుగా ఉండించుకోవచ్చు. అన్నాక ఇంచుమించు అందరి సమస్యలు ఒకలాగానే ఉంటాయండి. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా అలాగే ఉంటాయి. నేను ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఎదుటివారి పేషెంట్లు వాళ్ళు ఎందుకొచ్చారో ఏంటనేది ముందు నేను వాళ్ళని తెలుసుకుంటాను. అక్కడ కూర్చుంటాం కదండీ కాసేపు వెయిటింగ్ హాల్‌లో. అక్కడ వాళ్ళ విషయాలు ఏంటనేది నేను తెలుసుకుంటాను. ఎందుకొచ్చారో ఏంటో వాళ్ళ ముక్కు మొఖం నాకు తెలియకపోయినా నేను ఎందుకో అడిగి నేను తెలుసుకోవాలని అయితే ఇంట్రెస్ట్ ఉంటుందండి. అలా తెలుసుకోవడం వల్ల వాళ్ళే అనారోగ్యం గుండా వెళ్తున్నారనేది ఒక అవగాహన వస్తుంది కదా! వాళ్ళకున్న సమస్య ముందు మన సమస్య చిన్నదా? పెద్దదా? ఒకవేళ మన సమస్య లాంటిదే వాళ్ళ సమస్య కూడా అయితే మరి దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఏం జరిగింది? ఏంటనేది మొత్తం మరి వివరంగా అయితే కనుక్కుంటాను. అలా చేయడం వల్ల ఏంటంటే హమ్మయ్య! అనిపిస్తుందండి నా ప్రాణమైతే. అలాగే మరి నాకున్న ఇంట్రెస్టే మరి కొంతమందికైతే ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఏముందిలేండి, బాధలు మనకు అలా కనిపిచ్చేస్తాయి కదా! ఎదుటివారిని చూసినప్పుడు మనలో వాళ్ళనైతే చూసుకుంటాము. అలాగే మరి నాకు సంబంధించిన విషయాలైతే మరి నా పనులతో పాటు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజు పని ఆ పని చేశాను, ఈ పని చేశానని చెప్పినా మరి ఎవరికీ వినబుద్ధి కాదండి. అందుకనే మరి నాకు సంబంధించిన విషయాలనే తీసుకొచ్చి అయితే మరి మీతో షేర్ చేసుకుంటున్నాను. జీవితాన్నే అలా మరి యూట్యూబ్‌లో పెట్టేసినట్టు అయిపోతుంది. ఎలా అంటున్నానంటే నేను మా ఇల్లు తప్పించండి మా వీధి చివరి వరకు వెళ్ళి అయితే మరి నేను నిలబడడం గానీ, ఎవరితోనైనా మాట్లాడడం గానీ ఇంతవరకు చేయలేదు. మ్యారేజ్ అయ్యి అయితే చాలా సంవత్సరాలే అవుతుంది. అయినా మరి నేనెవరో ఏంటో అనేది కూడా కొంతమందికి తెలియనే తెలీదు మా పేటలో వాళ్ళకైతే. మా వీధి చుట్టుపక్కల ఉన్న 4 ఇళ్ళ వాళ్ళకి తప్పించి మరి అవతల నాకేం జరుగుతుందో ఏంటనేది ఏమీ తెలీదు. నేనే కాదులేండి, నాకులాగా ఇంట్లో ఉండేవాళ్ళకి ఏమీ తెలీవు. మరి నా గురించే ప్రత్యేకించి చెప్పుకుంటున్నానంటే కొంత విచిత్రంగానే ఉండొచ్చు మీకైతే. కానీ మరి నేను ఉంటున్న పరిస్థితి అయితే మరి నాకు విచిత్రంగా ఉండైతే మీతో చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితిలో ఉండి నేనైతే మరి వీడియో పెడుతున్నానంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఆశయం అయితే ఎవరికైనా ఉంటుంది కదండీ! నేనైతే ఇంతకుముందు వీడియోలో ఉమ్మడి కుటుంబంలో ఉండటం మంచిదా? విడివిడిగా బ్రతకడం మంచిదా? అని ఒక వీడియో అయితే చేశానండి. దానికి కామెంట్స్ అయితే మరి అందరూ కూడా ఉమ్మడి కుటుంబానికి నో అనే చెప్పారు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉండడం అనేది చాలా కష్టమని అయితే వాళ్ళు స్పందన అయితే తెలియచేశారు. అవునండి. వాళ్ళు చెప్పినట్టుగా ఉమ్మడి కుటుంబం అంటేనే కష్టమండి. ఎందుకంటే మరి చాలా బాధ్యతలుంటాయి, బరువులుంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ తట్టుకుని ఆ కుటుంబంలో ఉండాలంటే మరి చాలా కష్టమే. అందుకే ఎందుకొచ్చిన గొడవలేరా బాబు అనుకుని ఎవరి బాధ వాళ్ళు పడతారు. ఎవరు కుండ పట్టుకుని వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతారు సెపరేట్‌గాను. కొంతమందయితే మరి ఉద్యోగరీత్యానో లేదంటే వేరే మరి ప్రాంతాల్లో ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా ఈ ఉమ్మడి కుటుంబం అనేది వ్యవహారం కుదరదు. ఇంకా మరి నలుగురు, ఐదుగురు కొడుకులున్నప్పుడు కూడా కుదరదులెండి. కానీ కొంతమంది ఒక్క కొడుకున్నా గానీ వేరుగానే ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది కదండీ! మనం ఏం చేయగలము? జాయింట్ ఫ్యామిలీ గురించి ఎవరికుండే ఆలోచనలు వాళ్ళకుంటాయండి. మరి నేనేమనుకుంటున్నానంటే నా స్పందన ఎలా ఉంటుందంటే అందరు ఆడపిల్లల్లాగానే నేను కూడా మరి మ్యారేజ్ అయితే చేసుకునైతే మరి చక్కగా మరి లైఫ్‌నైతే లీడ్ చేసుకోవడానికి ఇంట్లో అయితే అడుగు పెట్టేశాను. చదువైతే పూర్తి కాలేదు. చదువు మధ్యలో ఉండగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇక మరి అలా చదువు మధ్యలోనే సడన్‌గా మరి పెళ్ళైతే మరి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. మరి ఏ పనులు కూడా నేర్చుకొనైతే మరి నేను ఇక్కడికి రాలేదు. అన్నీ మరి ఒక్కొక్కటిగా మరి ఇక్కడికొచ్చిన తర్వాతే అలవాటయ్యాయి. అలాగని మరి నేను పని చేయడానికి కూడా ఎప్పుడు వెనకాడేదాన్ని కాదు. అది ఇంట్రెస్ట్‌గా నేర్చుకోవడానికే చూసేదాన్ని. నేర్చుకోవడం ఏంటండి, ఆడపిల్ల లక్షణం ఏంటంటే పనులు చేయడమే కదా! మరి అలా చేసుకుంటూనే వెళ్ళాను. మరి అలాగని మరి నేర్చుకోవడాలు అలాంటివి కూడా లేదు. ఎదరవాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా అలాగే చేస్తే పననేది ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. మనం పర్టిక్యులర్‌గా నేర్చుకోవాలనేమీ లేదు.
నేను పెళ్ళైన కొత్తలో ఇంటికొచ్చి మరి ఎలా ఉండేదాన్నో ఇప్పటికి కూడా అదే అనుభూతి అండి. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నా ఫ్యామిలీతో నేను అంతలాగా కలిసిపోయాను. నన్ను వీళ్ళు కలుపుకున్నారు. నేను వీళ్ళలో కలిసిపోయాను. కలవాలంటే మరి చాలా కాంప్రమైజులు అయితే ఉంటాయి కదండీ! మరి అవన్నిటికి కూడా మరి తల అలా వంచేసాను. ఎందుకంటే మనకి వాళ్ళు కావాలి కాబట్టి మనం కొన్ని కొన్ని విషయాల్లో అయితే మరి రాజీ పడక తప్పదు. కొత్తగా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెడితే ఎలా ఉంటుందంటే ఆ వాతావరణం, ఆ పరిస్థితి కొంచెం మరి ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఆ ఇబ్బందిలోనే కొన్ని కొన్ని అయితే మరి మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ నేర్చుకోవాల్సిన టైంలోనే మరి మనం వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పే అలాంటి ప్రయత్నాలు చేశామనుకోండి, ఇక వాళ్ళ మనసులు మన మనసులు ఎప్పటికీ కలవవు. ఆ కొద్ది రోజులు మనం మౌనంగా ఉండి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటే మనమేంటో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళేంటో ఇంకా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. అంతేగాని వాళ్ళొకటంటే మనం 4 అన్నామనుకోండి, ఇక ఉమ్మడి కుటుంబం ఉండదండి. సెపరేట్ కుటుంబం తప్ప. ఎవరు కోరుకుంటున్నారులేండి ఉమ్మడి కుటుంబాన్ని. ఎందుకంటే మరి ఉమ్మడి కుటుంబం అన్నాక మరి చాలా పనులుంటాయి, వంటలుంటాయి, వార్పులుంటాయి. పెద్దవాళ్ళని, పిల్లల్ని మరి అందరినీ కూడా చక్కబెట్టుకోవాలి. మరి వంట మరి ఒకసారి వండింది సరిపోకపోతే రెండోసారి కూడా వండాలి. మరి అలా మరి కొన్ని కొన్ని సార్లయితే ఫుడ్ అయితే తక్కువవుతుంది. ఆ ఫుడ్ తక్కువైనప్పుడు సరిపెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుందండి. ఫుడ్ అయిపోయింది కదా అని మరి ఎడాపెడా అరిచేసామనుకోండి, మనమే కదా అందరికీ పెట్టేది. మరి తక్కువ అవుతుంది లేనిది చూసుకొని మరి వెంటనే వంట చేయాలి. ఇన్ని వంటలు ఎవరు చేస్తారండి? అసలు రోజులో ఒకసారి వండుకోవడమే కష్టం. మరి పొద్దున వండుకున్నది సాయంత్రం కూడా అదే ఉంటుంది మనకైతే. మరి ఉమ్మడి కుటుంబంలో మరి అలా మరి చెల్లుబాటు అవ్వదు కదండీ! ఏ పూటకి ఆ పూటే వండాలి. ఎందుకంటే ఫుడ్ అనేది మరి అందరి మీద సరిపోదు. అసలు జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఫుడ్ వండడానికే ఎక్కువ టైం పడుతుంది. ఎవరండి అంత ఓపికగా ఉండి చేసేస్తారు? భర్తకు, పిల్లలకి వండడానికే మరి ఈ రోజుల్లో మరి అవ్వడం లేదు చాలామందికి. మరి సిట్యుయేషన్స్ అలా ఉంటున్నాయి. మరి జాయింట్‌గా మరి అందరికీ వండి పెట్టాలంటే ఎవరికుందండి అంతా? కానీ మరి తినాలి గానండి. మరి నేను ఎంతైనా వండిపెట్టే అంత శక్తినైతే దేవుడు నా చేతులకి ఇచ్చాడు. కాబట్టి మరి నేనైతే ఫుడ్ ఎంత వండాలన్నా గానీ వండుతాను. ఎలా వండుతుందో ఏంటో అని అనుకుంటున్నారా? బాగానే వండుతానండి. అందరూ తినే విధంగానే వండుతాను. వంటలో మార్పుల సంగతి పక్కన పెడితే అసలు మనమంటూ ఏంటో వాళ్ళకొక అవగాహన రావాలండి. మనకి ఏమొచ్చినా రాకపోయినా మన మనసు ఏంటో అనేది వాళ్ళ ముందు గ్రహిస్తారు. మరి మన మనసు వాళ్ళతో కలిసిపోయిందనుకోండి కలుపుకోవడానికే ట్రై చేస్తారు గానీ మనల్ని అయితే వదిలేసుకోవడానికి చూడరు కదా! మనం వాళ్ళెంత కలిపినా గానీ కలవకుండా ఉన్నామనుకోండి మనల్ని మరి వాళ్ళెలా ఇష్టపడతారు? మిగతా పనులన్నీ ఎలా వస్తాయి మనకి? అదే మనం వాళ్ళలో కలిసిపోయామనుకోండి పనులు ఆటోమేటిక్‌గా అవే వచ్చేస్తాయి. పర్టిక్యులర్‌గా ముందు పని నేర్చుకుంటేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారనేది ఏమీ లేదు. మనకి పనొచ్చినా రాకపోయినా మరి వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. మనం వాళ్ళ మాటింటే. కొంతమంది కోడళ్ళు అత్తవారిలో కలవాలని చూస్తారు గానీ వాళ్ళైతే కలుపుకోవడానికి ఇష్టపడరండి. అలాగే కొందరు అత్తవారైతే కోడళ్ళతో కలవాలని చూస్తారు గానీ కోడళ్ళేమో వాళ్ళని కలవనివ్వరు. మరి ఏం చేస్తామండి? ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కో విధంగా ఉంటుంది. నా విషయానికొస్తే ఒక అవగాహన అంటూ లేకుండానే మ్యారేజ్ అయితే అయిపోయిందండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మరి ఇప్పటి వరకు కూడా నా కుటుంబమే మరి నాకు అంతా అనుకుని అయితే అలా అలా బ్రతికేస్తున్నాను. పెళ్ళైన కొత్తలో అయితే ఎగ్జామ్స్ ఇంటి దగ్గర ఉండి రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు అనుకునేదాన్ని. కానీ మరి అంతా దేవుడైతే మరి నాకు అవకాశం ఇవ్వలేదు. వెంటనే మరి పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే మరి నాకు సర్టిఫికేట్స్ ఇచ్చేశారు. నా చదువుకు సంబంధించినవి ఎలాగూ రాలేదు కానీ వీళ్ళ ద్వారా అయితే 3 సర్టిఫికేట్లు వచ్చేసినాయి. అమ్మ అనే సర్టిఫికేట్. ఇక అమ్మకు మించిన ఉద్యోగం అంటూ ఏముంటుందండి? ఇక ఆ ఉద్యోగంలోనే జాయిన్ అయిపోయాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే పిల్లలు, అలాగే మరి అత్తయ్య, మావయ్య, ఇంకా నేను డైలీ చేసుకునే నా పనులు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు నాతోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నేనేమీ ఆలోచించుకోలేదు. వెనక్కి తిరిగి ఏముందా అని చూసుకుంటే మరి ఇవే కనిపిస్తున్నాయండి. పనులు మరి జీవితకాలం అలా తోడుంటాయి కదా ఆడపిల్లకి. ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా సరే ఈ పనులతోనే చివరి వరకు బ్రతకాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అత్తయ్య, మావయ్య మరి ఇప్పటి వరకు నాకు తోడున్నారు కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఇప్పుడు నేను తోడనమాట. వాళ్ళకొక సపోర్ట్‌గా మరి నా జీవితాన్ని అయితే మరి అలా లీడ్ చేస్తున్నాను. మరి వాళ్ళు అమ్మాయిలైతే మరి కూతుళ్ళు ఎప్పుడూ మరి తల్లిదండ్రుల దగ్గరుండి అయితే చూసుకోలేరు గదండీ. కోడలుగా మరి ఆ బాధ్యత అయితే మన మీద ఉంటుంది.
వాళ్ళకి మరి ఈ ఏజ్లో మనం ఒక కూతురులాగానే వాళ్ళని ఆదరించాలని అయితే మరి నేను ఇప్పుడు అనుకోవడం ఏంటండి, నేను ఈ కోడలుగా ఇంట్లోకి అడుగు పెడుతుంతోటే ఇక అలాంటి నిర్ణయానికి అయితే వచ్చేసి ఇప్పటి వరకు కూడా మరి అలానే ఉన్నాను. అత్తయ్య మామయ్య అంటే మరి ఇంట్లో మరి ఒక పునాదే కదండి. వాళ్ళు బాగుంటేనే మరి మనం చిన్నపిల్లలం, వాళ్ళ ముందు పెరిగాము, పెద్దవాళ్ళు అయ్యాము, పిల్లలు తల్లులం అయ్యాము. మన పిల్లలు కూడా ఒక ఏజ్కి వస్తున్నారంటే మరి అంతా వాళ్ళ చలవే కదా. వాళ్ళు మరి బాగోలేని పరిస్థితుల్లో మరి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీదే ఉంటుంది కదండి. ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత భర్తే కదండి అంతాను, సర్వస్వం భర్త. అలానే బ్రతుకుతుంది, అలాగే బ్రతకాలి కూడా. కానీ మరి ఆ భర్త మనకి వచ్చాడంటే మన చేతిలోకి మరి అంతకుముందు మరి దాని వెనకాల కొంతమంది కృషి అయితే ఉంటుందండి. మన అమ్మ నాన్న కృషి ఉంటుంది, అత్తమామల కృషి కూడా ఉంటుంది. వాళ్ళు కలిపితేనే కదండి మనం ఒకటిగా అయ్యాము. కానీ వాళ్ళనైతే పెళ్లి తర్వాత అస్సలు పట్టించుకోము. మన భర్తే మనకు ముఖ్యం, మన భార్యే మనకు ముఖ్యం అనుకుంటాము. మనము ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టామంటే మరి దాని వెనకాల అత్తయ్య మామయ్య మరి మనకంటే ముందు కొన్ని సంబంధాలకైతే వెళ్తారండి. మరి అక్కడ మరి 1, 2 నచ్చలేదనుకోండి 3 చూస్తారు, 4 చూస్తారు, 10 చూస్తారు. 11వ సంబంధానికి మనల్ని గాయం చేసుకుంటారు. ఇది నిజమండి. ఎందుకంటే మరి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ రూపురేఖలు అన్నీ నచ్చితేనే తమ కొడుక్కి మనల్ని ఖాయం చేసుకుంటారు. ఏ ఒక్కటి తేడా వచ్చినా కానీ అయితే మరి క్యాన్సిల్ చేసేస్తారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే పెళ్లి చేస్తారండి. గుడిసెలో ఉన్న వాళ్ళైనా కోటీశ్వర్లైనా కోడల విషయంలో ఇలాంటివి చేసే తీరుతారండి. మరి అన్ని చూసి పెళ్లి చేసుకుని మనల్ని కోడలుగా తెచ్చుకుంటారు. మన గుణగణాలు ఏంటో వాళ్ళకి తెలియదండి. పెద్దవాళ్ళు ఎన్నో తెలివితేటలు కలిగైతే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మన గుణగణాలు ఏంటో వాళ్ళకి ఏం తెలుసండి. వెర్రి బాగులోళ్ళలాగా మనల్ని తెచ్చేసుకుంటారు. ముఖం మీద ఉండే కళను చూడగలరు కానీ లోపల మన కళ ఎలా ఉందనేది ఎవరికి తెలియదు కదా. నచ్చి మెచ్చి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి మరి వాళ్ళ బాధ్యతలు మరి చూసుకోవాల్సిన టైంలో సైడ్ అయిపోవడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదండి. వాళ్ళకి ఒక సపోర్ట్, ఒక ధైర్యం, మరి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నా ద్వారా వాళ్ళకి అందించాలని అయితే నేను ఆశపడుతూ ఉంటాను. అలానే చూసుకుంటాను. అత్తవారు ఎప్పుడూ కూడా కోడలు కొత్తగా అడుగు పెడుద్దండి. ఆమెకి ఏమీ తెలియదు కాబట్టి కలుపుకోవడానికే చూడాలి. అలాగే కోడలు కూడా అత్తవారిలో కలిసిపోవాలి. ఈవెన్ కలిసి ఉన్నా లేకపోయినా మనం ఎక్కడ ఉన్నా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా ఇచ్చే తీరాలండి. మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా అది మన ఇష్టం అండి. కానీ మరి మన పెద్దవాళ్ళని చూసుకునే బాధ్యత ఎంతైనా మన మీద ఉంది కదండి. అలాగే కోడల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా అత్తారింటి వరకు ఉంది కదా. వెళ్ళేటప్పటికి వాళ్ళ ముక్కు మొక్కు మనకు తెలియదు కానండి, మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితమే మనం అయిపోతాము. అలా ఉండాలంటే మరి మనం కొన్ని అయితే సాక్రిఫైస్ చేయాలి. చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలండి. మన వాళ్ళని ప్రేమించడానికి అన్నీ ఉండాలంటే ముందు ఒకటి ఉండకూడదండి, అదేనండి కోపం. అత్తవారిల్లు మనకు శత్రువు కాదు, అలాగని కోళ్ళు కూడా శత్రువు కాదు. వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.